వెల్కమ్ టు నీట్ జువాలజీ ట్యుటోరియల్స్ బై రేవతి. ఈ వీడియోలో మనం యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి చూద్దాము. యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ organisms. Unicellular organisms and multicellular organisms. సో జనరల్గా మనకి తెలిసిన ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నదే. యూనిసెల్యులర్ అంటే ఆర్గానిజం అనేది ఒకటే సెల్తో, యూని అంటే యూని మీన్స్ వన్, ఓకే, వన్ సెల్తో ఆర్గానిజం కనుక తయారై ఉంటే దాన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. అలా కాకుండా మల్టీ అంటే మెనీ, అంటే మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్తో ఆర్గానిజం తయారై ఉంటుందని మల్టీసెల్యులర్ ఆర్గానిజం అంటాం. ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ అనేది, ఒకవేళ ఆర్గానిజం ఒకే సెల్తో తయారై ఉంటుందని యూనిసెల్యులర్ అని, మెనీ సెల్స్తో తయారై ఉంటుందని మల్టీసెల్యులర్ ఆర్గానిజం అని అంటాం. ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అమీబాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ అమీబాని ఎగ్జాంపుల్గా చూసినట్లయితే, ఈ అమీబాలో మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడాను, అంటే ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ are done by single cell or one cell. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, సర్క్యులేషన్ కానీ, ఎక్స్క్రీషన్ కానీ అన్నీ కూడా ఈ ఒక్క సెల్ ద్వారానే జరుగుతాయి. ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ ఏమీ ఉండదు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెల్ ఈ ఫంక్షన్ చేయాలి, ఒక గ్రూప్ ఆఫ్ సెల్ ఆ ఫంక్షన్ చేయాలి అని చెప్పేసి డివిజన్ ఏమీ ఉండదు. ఎందుకు అంటే ఇది తయారవ్వడమే ఒక సెల్తో తయారవుతుంది కాబట్టి ఆర్గానిజము. ఇక్కడ ఈ ఒక్క సెల్లే అన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అదే కమ్స్ టు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్పాంజెస్ దగ్గర నుంచి హ్యూమన్స్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆర్గానిజం అనేది మెనీ సెల్స్తో తయారై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్పాంజ్ బాడీ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్పాంజ్ బాడీ గురించి డిస్కస్ చేసుకుంటే అది మెనీ సెల్స్తో తయారై ఉంటుంది కాబట్టి దాని యాక్టివిటీస్ అన్నీ కూడా డిఫరెంట్ సెల్స్ ద్వారా పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. అలాగే హైడ్రాన్ తీసుకున్నా, జెల్లీ ఫిష్ని తీసుకున్నా, ఇవన్నీ కూడా ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ మధ్య డివిజన్ ఆఫ్ లేబర్, అంటే ఈ సెల్ ఈ ఫంక్షన్ చేయాలి అనేటువంటి డివిజన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మెటబాలిక్ యాక్టివిటీస్ are done by specific group of cells, tissues, organs and organ systems.
ఇలా డివిజన్ ఆఫ్ లేబర్ అనేది డివైడ్ అయి ఉంటుంది. ఎవరిలో అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. హియర్ ద ఆర్గానిజమ్స్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్, ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, from sponges to humans. Okay, all comes under multicellular organisms. I hope you are clear what is unicellular organism and what is multicellular organism. ఒకవేళ ఒక సెల్ అనేది, ఒక ఆర్గానిజం అనేది ఒకే ఒక సెల్తో తయారై ఉంటే దాన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. అలా కాకుండా ఒక ఆర్గానిజం అనేది మెనీ సెల్స్తో తయారై ఉంటే దాన్ని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. ఇక్కడ ఉండేదే ఒక సెల్ కాబట్టి ఆ ఆర్గానిజం సర్వైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడాను ఈ ఒక్క సెల్లే పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ మెనీ సెల్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ సెల్ కానీ ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కానీ పర్ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. I hope you understand. Okay, if you like the video, please like, share and subscribe my channel. Thanks for watching.